సంజనకి చెప్పడానికి మరోసారి ఇమ్ము భరణి ట్రై చేశారు. నేను చూసింది చూడనట్లు ఉండిపోవాలి అంతేనా అని సంజన అడిగింది. అది కాదు అమ్మా, ఏదో ఒక రోజు రీతుని కానీ డిమాన్ని కానీ కూర్చోబెట్టుకొని మీరు అలా అంటుకొని తిరగడం మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మీకంటే మేము వయసులో పెద్దోళ్ళం, అలా ఉండకూడదమ్మా అని చెప్పు, ఇది దారి. ఇలా నువ్వు 2-3 సార్లు చెప్పిన తర్వాత వాళ్ళు వినకపోతే నువ్వు ఈ మాట అనుంటే వేరేలా ఉండేది. కానీ నువ్వు అలా అనలేదు అని ఇమ్ము అన్నాడు. లేదు, నేను ఒకసారి చెప్పాను వాళ్ళకి అని సంజన వాదించింది. ఇక నామినేషన్స్ లో తను కూడా నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుండాలి అంటూ సంజన అంది. సంజన ఉందని ఇప్పుడు తెలిసిందా? మరి నామినేషన్స్ లో అలాగే చెప్తారు కదమ్మా, గేమ్ గురించే కదా మాట్లాడాలి అని ఇమ్ము అన్నాడు. నేను చెప్పింది కూడా గేమ్ గురించే, వాళ్ళు ఇంట్లో జరిగిందేం చెప్పలేదు. ఈ గేట్ దాటి లోపలికి వస్తే ఇక అంతా గేమే అంటూ సంజన చెప్పింది. సరే, నీకు తప్పనిపిస్తే సారీ చెప్పు, లేకపోతే నీ ఇష్టం అంటూ ఇమ్ము వదిలేశాడు. నేను చెప్పే ముందు తను సారీ చెప్పాలి, తనే కదా ముందు మొదలు పెట్టింది. ఇవాళ తెలుసుంటుంది తనకి సంజన ఉందని. 6వ వారం నుంచి కనిపించలేదు అంది కదా, ఇలా చేయాలి నేను కనిపించడానికి, అప్పుడే అర్థమవుతుంది. మంచిగా ఉంటే మంచోళ్ళు మంచోళ్ళు అని చెప్పి మంచం కింద తోసేస్తారు అంటూ సంజన గట్టిగానే మాట్లాడింది. అక్క రా, సారీ చెప్పాయి పోరా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక డీమాన్ డైరెక్ట్ గా వచ్చి సంజనతో మాట్లాడాడు. అక్క, నేను ఒక బ్రదర్లా చెప్తున్నాను, అయిపోయిందేదో అయిపోయింది, ఒకసారి సారీ చెప్పేసి నీ గేమ్ నువ్వు ఆడుకో అన్నాడు. నేను సారీ చెప్పడానికి రెడీ, కానీ తను పతివ్రత శిరోమణి అని పెద్ద బూతు చెప్పింది, దానికి ఎప్పుడైనా సారీ చెప్పిందా అని సంజన ప్రశ్నించింది. ఇంతకీ దాని అర్థం నీకు తెలుసా అని డీమాన్ అడిగితే నాకు తెలుసు అని సంజన అంది. ఓకే, నాకు తెలీదు అని డీమాన్ సైలెంట్ అయ్యాడు. నా ఆట ఎలా ఉంటే తనకి ఎందుకు? నువ్వు చెప్తావు కదా మీరు అంటుకొని కూర్చుంటున్నారంటే నీకెందుకు అంటావు కదా. తను ఫస్ట్ సారీ చెప్పమని, అప్పుడు నేను చెప్తాను. తనే కదా గెలికింది ఫస్ట్ అని సంజన తేల్చి చెప్పింది. నువ్వు సారీ చెప్తే తను చెప్తుంది అని డీమాన్ అన్నాడు. తను చెప్తే నేను చెప్తాను, నేను చూడలేనిది చెప్పలేదు కదా, అబద్ధాలు ఆడానా అంటూ డీమాన్ ముందే సంజన మళ్ళీ